హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్జామ్ లేనటువంటి పొజిషన్స్ అంటే పోస్టింగ్ గురించి, జాబ్స్ గురించి నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్. ఇది ఎక్కడ ఉందంటే మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చూడాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి. మేనేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ టు యాజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి మనకు పోస్టులు అనేవి విడుదల చేస్తారు. స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ టు ఎలిజిబిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ గివెన్ బిలో. ఏమన్నా అప్లికేషన్ ఉండాలి, ఏమన్నా క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కింద ఒకసారి చూడండి. నేమ్ ఆఫ్ ద సెంటర్ స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. బిజినెస్ అంటే ఎక్కడ డ్యూటీ చేయాలన్నది ప్లేస్ ఆఫ్ సెంటర్ మనకు చూడండి. స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. అక్కడ పోస్టింగ్ ఎక్కడంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే నేమ్, ప్లేసు, పోస్టింగ్ రెండింటిగాను ఫస్ట్ సెంటర్ ఎక్కడ డ్యూటీ చేసేది, ఆ తర్వాత మన పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనే దానికి మనకి ఫస్ట్ 2 కాలమ్స్. మూడోది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ డిక్లైన్ అంటే మనకు బీటెక్ చేసినా సరే, ఎనీ డిగ్రీ, ఏ విధంగా డిగ్రీ చేసినా సరే, మన బీఎస్సీ, బీకామర్స్ ఏ విధంగా డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుందని చెప్పారు. అండ్ ఎక్స్పీరియన్స్ రిలేవెంట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్కిల్స్, మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి కొంచెం స్కిల్స్ అనేది ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ PGDCA. ఒకసారి చూడండి, టైపింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనం డ్యూటీ ఎక్కడన్నా మనం బయట కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది ఉన్నా సరిపోతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే వన్ ఆఫ్ ద ప్లేస్ ఓన్లీ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో మాత్రమే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. అక్కడ నుంచి మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి అక్కడనే మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా వర్క్ హైదరాబాద్లోనే వర్క్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఒక్కసారి చూడండి. ఇన్స్టెంట్లీ ఫర్ 1 year అంటే ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెన్సిబుల్ ఫర్దర్ బేస్డ్ అండ్ ప్రోగ్రామ్ అండ్ మీరు మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క పోస్టింగ్ అనేది పెంచుతామనే దానికి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా డ్యూటీస్, మనం అక్కడ వెళ్ళిన తర్వాత డ్యూటీస్ ఏం చేయాలి ఏమన్నది కూడా ఇక్కడ కొంచెం ఇచ్చారు చూడండి. ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, మానిటరింగ్ స్టూడెంట్ అటెండెన్స్, ఇవన్నీ ఈ సంబంధించినటువంటి డ్యూటీస్ అనేది కూడా మనం ఇక్కడ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మంత్లీ శాలరీ దగ్గరకు వచ్చేసరికి పర్ మంత్ 36,000 రూపీస్, 36,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నామని మెన్షన్ చేశారు. అదేవిధంగా లాస్ట్ ఏజ్ 35 years ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ 35 years. లాస్ట్ అప్లికేషన్ డేట్స్ దగ్గరికి వచ్చేసరికి 29/12/2024 లాస్ట్ 5 PM 5 గంటల వరకు మన అప్లికేషన్ అనేది చేసి ఉండాలి. అది అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అని అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈ కెరియర్ పోర్టల్, ఈ పోర్టల్లో మనము షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ చేసి పోస్ట్ డీటెయిల్స్, మేనేజింగ్ కెరియర్స్, ఈ డీటెయిల్స్ దగ్గర మనకు నేను లింకు బిలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లో మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయాలి. ఇదే విధంగా ఇంకొక పోస్ట్ కూడా ఉంది. అది ఏ విధంగా, అది ఓన్లీ మెయిల్ చేస్తుంది ఉంటుంది. అదే విధంగానే చెప్తాను. ఇది అప్లికేషన్ చేసిన తర్వాత మనకు స్కాన్ చేసి మన డీటెయిల్స్కి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని మనకు స్కాన్ చేసి ఈ పోర్టల్లో స్కాన్ చేయాలి. స్కాన్ చేసి పంపించేయాలి. అదేవిధంగా పోస్ట్ డీటెయిల్స్ కూడా పంపించాలి. అదేవిధంగా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ అండ్ ఇంటర్వ్యూ. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాతనే మేము ఇంటర్వ్యూకి పిలుస్తాం. ఇంటర్వ్యూకి పిలిచినట్టే దాదాపుగా జాబు డిక్లేర్ అయ్యిందని మనం అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా మనం షార్ట్ లిస్ట్ ఎవరికి పంపించాలి పొజిషన్ అని చెప్పారు కదా, దానికోసం ఒకసారి చూపిస్తాను చూడండి. మెయిల్ ఎక్కడికి పంపించాలి, మెయిల్ పంపించిన తర్వాత ఏ మెయిల్కి పంపించాలనేది పోర్టల్ తర్వాత మెయిల్కి అనేది పంపించాలి. ఆ మెయిల్ పంపించిన తర్వాతనే మనకు అనేది ఆ కెరీర్లో అనేది మనకు కనిపిస్తుంది. ఆ మెయిల్ పంపిస్తే ఆటోమేటిక్గా మనకు పోస్ట్ డీటెయిల్స్ కూడా మనకు ఇచ్చారు. పోస్ట్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, రెండవది పోస్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్సివ్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద సెంటర్ స్కూల్ ఆఫ్ అగ్రిమెంట్. ఇక్కడ చూడండి, పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పిఏ. ఇంతకుముందుకు ఉన్నటువంటి పోస్టింగ్ ఏది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ డిక్లైన్. ఇక్కడ చూద్దాం, జనరేట్ ఇన్ ఎనీ డిక్లైన్ అంటే మనకు లోయర్ టైపింగ్ రైటింగ్ సర్టిఫికేట్ 2 పోస్టులకు గాను మనకు రెండింటికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అనే పోస్టింగ్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, లోయర్ టైపింగ్ సర్టిఫికేట్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ DCA, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. అదేవిధంగా మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ద జాబ్ ఫంక్షన్ మెథడ్ బిలో. ఇది కంపల్సరీ అని ఏం లేదు. మనం అప్లికేషన్ తర్వాత ఆటోమేటిక్గా షార్ట్ లిస్ట్ అనేది వస్తే అందులో మనకు నేమ్ అనేది వస్తే మనకి మెయిన్గా లోయర్ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలని. అంటే మనకు బయట ఇంత ముందుకు చెప్పాను కదా, బయట సెంటర్ దగ్గర టైపింగ్ నేర్చుకున్న దగ్గర మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా పొజిషను సేమ్ ఒకటే ప్లేస్లో రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటుంది. వర్క్ ప్లేస్ హైదరాబాద్. సేమ్ 1 year ప్రొబేషన్ పీరియడ్. ఆ తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ బట్టి మనకు ఎక్స్టెండ్ చేసే ఉంటుంది. డ్యూటీస్ ఏం చేయాలి అని చూస్తేనే మానిటరింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే మనకు ఆడియో విజువల్కి సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి, వాటికి సంబంధించిన డ్యూటీ. ఆ తర్వాత ప్రిన్సిపల్ కోఆర్డినేటింగ్ PGDM ABM. ఆ తర్వాత అసిస్టెంట్ ఎగ్జామినేటర్. ఇక్కడ సంబంధించినటువంటి పొజిషన్స్ మొత్తాన్ని మనం డ్యూటీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్లీ శాలరీ దగ్గరికి వచ్చేసరికి 36,000 రూపీస్ పర్ మంత్ శాలరీ. అదేవిధంగా ఏజ్ లిమిట్ 35 years. సబ్మిషన్ డేట్ 29th July 2024 ఈవినింగ్ 5th వరకు మనం అన్నది ఈ కెరీర్ పోర్టల్లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం అప్లికేషన్ చేసి స్కాన్ చేసి మనం మెయిల్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ దగ్గరికి మనకి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూకి మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి స్కాన్ చేసి పెట్టిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసి మనకు అనేది ఇంటర్వ్యూకి అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.